సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను మా ఫ్యామిలీ మెంబర్స్తోని హైదరాబాద్లో లార్జెస్ట్ ఎగ్జిబిషన్కి వెళ్ళబోతున్నాము. సో దాని పేరు వచ్చేసి నుమాయిష్ ఎగ్జిబిషన్. సో ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ లొకేషన్ వచ్చేసి నాంపల్లిలో ఉన్నది. సో మేము ఈ ఎగ్జిబిషన్కి ఒక లాస్ట్ 5 years కింద వెళ్ళినాము. సో మళ్ళీ 5 years తర్వాత నుంచి వెళ్ళాలనుకున్నాం కానీ కుదరలేదు. సో ఈరోజు అయితే వెళ్ళబోతున్నాము. సో మళ్ళీ అక్కడికి నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్ళినాకన సో మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాం. సో గైస్, మేమైతే ఇప్పుడే నుమాయిష్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసినాము. సో ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి జనవరి నుంచి ఫిబ్రవరి 15 వరకు ఉంటుంది. ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు Feb 15 లోపలనే వచ్చేయండి, ఎందుకంటే లాస్ట్ 5 daysలో క్రౌడ్ చాలా హెవీగా ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే, మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చేటోళ్ళు ఉన్నదంటే మెట్రో యూజ్ చేయండి, ఎందుకంటే ఇక్కడ 2-wheeler ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ మనకు ఫెసిలిటీస్ ఉన్నాయి. పార్కింగ్కి ఏంటంటే ఇక్కడ మనకు మళ్ళీ హెవీ క్రౌడ్ ఉంటుంది, మళ్ళీ పార్కింగ్కి కష్టమవుతుంది. సో మీరు మెట్రోలో వచ్చినట్టయితే నాంపల్లి స్టేషన్లో కాకుండా గాంధీ భవన్ స్టేషన్లో దిగినారంటే ఎగ్జాక్ట్ గేట్ నెంబర్ 2 కన్నా మీరు ఉంటారు. జస్ట్ 100 meters వాకేబుల్ డిస్టెన్స్. సో ఇప్పుడు మనం టికెట్ అయితే తీసుకుందాం వెళ్ళి. సో మళ్ళీ టికెట్ తీసుకున్నాక మళ్ళీ మనం కలుద్దాం. సో ఇప్పుడు మేమైతే 4 tickets తీసుకున్నాము. పర్ టికెట్ కాస్ట్ వచ్చేసి 50 rupees పడ్డది. సో బిలో 5 years వాళ్ళకైతే ఫ్రీ ఎంట్రీ. సో మేము ఒక లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ టికెట్ కాస్ట్ వచ్చేసి 30 rupees ఒక టికెట్ ఉండే. సో ఇప్పుడు దాని ప్రైస్ వచ్చేసి 50 rupees అయింది. నువ్వేమన్నావు? అవును అన్న. సో ఈ అన్న వచ్చేసి చిన్న స్టాల్ పెట్టుకుండ్రు. ఈ అన్న దగ్గర మసాలా ఐటెం అయితే ఉన్నది. మనం మ్యారినేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఉప్పు కారం పెట్టుకొని జస్ట్ ఈ మసాలా పౌడర్ వేసుకుంటే చాలు. నూనెలో డీప్ ఫ్రై చేసుకొని తింటే మనం రెగ్యులర్గా మనం మ్యారినేషన్ చేసుకునే దానికంటే చాలా బాగా టేస్ట్ అయితే ఉంటుందని అన్న అయితే చెప్తుండ్రు. సో మా వాళ్ళు అయితే టేస్ట్ చేసినారు, చాలా బాగుందని అన్నారు. సో ఒక్క ప్యాకెట్ వచ్చేసి 60 rupees అంట, 2 ప్యాకెట్లు వచ్చేసి 100 రూపాయలు అని అయితే అంటున్నా అన్న. डायरेक्ट मिक्स फ्राई है, नमक मिर्ची कुछ नहीं डालना है. సో ఇప్పుడైతే మనం వరల్డ్ ఫేమస్ పిస్తా హౌస్కి అయితే వచ్చేసినాము. ఎగ్జిబిషన్కి వచ్చిన వాళ్ళు ఏది షాపింగ్ చేసినా చేయకపోయినా పిస్తా హౌస్లోకి వచ్చి కంపల్సరీ ఒక ప్లేట్ హలీం అయితే తింటారు. అది మస్ట్. అది హైదరాబాద్ అంటేనే హలీం. नुमाइश में और हैदराबाद की सभी पिस्ता हाउस और देश पर पिस्ता हाउस సో ఎమ్మి హలీం అయితే వచ్చేసింది, ఇప్పుడు తినాలి. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. సో మీ అందరికి ఒక చిన్న సజెషన్ ఏంటంటే, ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు అందరూ క్యాషే తెచ్చుకోండి. ఆన్లైన్ పేమెంట్ అస్సలు నడవదు, ఇక్కడ స్టక్ అవుతున్నాయి. సో ఆ రిస్క్లో పడకుండా మీరు క్యాష్ తెచ్చుకుంటే ఈజీ వేలో అయిపోతాయి ట్రాన్సాక్షన్స్ అన్నీ. ఏ కలర్లో కావాలి కూర్చోండి అన్న. సే హాయ్. సో ఇప్పుడు మేమైతే ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసినాం, కానీ సగం కూడా తిరగలేం. ఇక మా మమ్మీ ఇంకా చెల్లె కాలు నొప్పి అంటున్నారు అని చెప్పి ఇక మేమైతే ఇంటికి వెళ్ళిపోయినాం. సో గైస్, ఇప్పుడైతే మేము ఇంటికైతే వచ్చేసినాము. సో ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయ్యి అన్నీ సెటప్ చేసుకొని వచ్చి కూర్చున్నా. సో ఏమేమి షాపింగ్ చేసినామైతే మీకు చూపించాలి కదా. సో ఫస్ట్గా అక్కడ షాపింగ్ చేసిందైతే మసాలా ప్యాకెట్లు. డ్రై మసాలా మనం ఉప్పు కారం ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం చికెన్లో అయినా కానీ ఏదైనా కార్న్ఫ్లవర్ అయినా కానీ గోబీ దాంట్లో కానీ జస్ట్ ఈ మసాలా వేసి కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకుంటే చాలు.
దానికి మనం రెగ్యులర్గా చేసుకునే దానికంటే ఇది చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఇక ఇంకొకటి వచ్చేసి ఈ 6 ప్లేట్స్, ఒకటేమో ఇది గ్రీన్ కలర్, ఇక ఇంకా రెండేమో ఇవి. ఈ 6 ప్లేట్స్ కలిపి మాకు 600 రూపీస్ లెక్క అయింది ఇది. సో నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే ఇది సోఫా కవర్ ఇది. సో ఇప్పుడు ఇది ఉంది కదా సోఫా కవరు, ఇది దానికైతే కొనుక్కున్నాం. ఇది మా అన్న పెళ్ళి తర్వాత వారానికి అని కొనుక్కున్నాము. ఇంకా టైం ఉన్నది వారానికి. ఈ పర్ పీస్ వాడు 300 లెక్క చెప్పినారు. సో మేమేం చేసాం 150 లెక్క బార్గెన్ చేసుకొని 150కి మాట్లాడుకొని తీసుకున్నాం ఇది. సో నెక్స్ట్ ఐటమ్ మా మమ్మీ వాళ్ళు బెడ్షీట్లు కొన్నారు, 3 బెడ్షీట్లు కొన్నారు. 1000 రూపీస్కి 3 బెడ్షీట్స్ లెక్క కొన్నది ఇక. ఇక నెక్స్ట్ ఆ బెడ్షీట్లో అమ్మే దగ్గరనే ఇది ఒకటి ఐటమ్ చెప్పిండు. ఈ ఐటమ్ పేరు కంఫర్ట్ అంట. ఎండాకాలంలో ఇది కింద ఫ్లోర్ మీద వేసుకొని పండుకోవచ్చు అంట. మళ్ళీ చలికాలంలో మనము చలి పెడితే దీన్ని ఇట్లా కప్పుకోవచ్చు అంట. ఏమో ఇది నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నా, ఇది ఒకసారి ట్రై చేయాలి ఇది. సో మీ అందరికి ఒక సజెషన్ ఏంటంటే ఎగ్జిబిషన్లో ఒక్క స్టాల్ కాదు చాలా స్టాల్స్ ఉన్నాయి. రేట్లు ఒక్క దుకాణంలో ఒక్క దుకాణంలో మనకు సెట్ కాకపోతే వేరే దుకాణంలో కూడా వెళ్ళి బార్గెన్ చేయండి. మనం చేయాల్సిన ఒకటే పని ఏంటంటే బార్గెన్. మనం బార్గెన్లో కింగ్ ఉంటే మనం ఎక్కడైనా పోయి ఐటెం కొనుక్కోవచ్చు. సో అది ఈ వీడియో.